ఐపీఎల్లో సెన్సేషనల్ టీమ్ గా మారిన సన్ రైజర్స్ ఐపీఎల్ 18వ సీజన్ ను ఇవాళ గ్రాండ్ గా మొదలు పెట్టనుంది. సొంత గెడ్డపై రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనుంది కమిన్స్ టీమ్. గతేడాది ఫైనల్లో చతికిలపడి రన్నరప్ గా మిగిలిన హైదరాబాద్ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలన్న కసితో ఐపీఎల్ సీజన్ ను ఆరంభించనుంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఫేవరెట్ గా బరిలో దిగుతోంది. ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికే ట్రైనింగ్ సెషన్ అంతా కూడా స్టార్స్ అందరూ కూడా కంప్లీట్ చేశారు. సో ఈరోజు మ్యాచ్ శుభారంభం చేయనుందా ఎస్ఆర్హెచ్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. అందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. అబౌట్ టుడేస్ మ్యాచ్ సునీల్. సునీల్, ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సందడి షురువైందని చెప్పవచ్చు. నిన్న గ్రాండ్ గా ప్రారంభమైనటువంటి ఐపీఎల్ సీజన్ 18th రెండో మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ రోజు హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ కి ఇప్పటికే అన్ని టికెట్స్ తో పాటు అదేవిధంగా అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో పాటు మరోవైపు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలాగైనా ఈసారి కప్ గెలవాలనేటువంటి ఉత్సాహంతో అటు హైదరాబాద్ సన్ రైజర్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం రన్నరప్ గా నిలిచింది. లాస్ట్ టైం కేకేఆర్ తో చివరి క్షణంలో ఓడిపోయినటువంటి చివరి మ్యాచ్ లో ఓడిపోయినటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ ఈసారి ఎలాగైనా కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ టీం కూడా అదే రీతిలో ఉంది. మనం చూడొచ్చు, కమిన్స్ కావచ్చు, క్లాసిన్ కావచ్చు, ఎడిక్ కావచ్చు, మరోవైపు అటు బౌలింగ్ లోను షమి ఉన్నాడు. లాస్ట్ టైం షమి లేకపోయినప్పుడు కూడా ఈసారి షమి ఉన్నాడు, నితీష్ రెడ్డి ఉన్నాడు. చాలా పకడ్బందీగా టీం బౌలింగ్ లోను అటు బ్యాటింగ్ లోను పటిష్టంగా ఉన్నటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ ఎలాగైనా ఈసారి కప్ గెలవాలంటే ఉత్సాహంతో ఉందని చెప్పవచ్చు. ఇక ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 2,700 మందితో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా 450 సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రతినిత్యం కూడా ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఇక బ్లాక్ టికెట్ల దందా, ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అంటేనే టికెట్స్ విషయంలో కొంత గందరగోళం వాతావరణం నెలకొంటుంది. అయితే ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ జొమాటో యాప్ లో ఈ టికెట్స్ మొత్తం కూడా అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసినటువంటి ఒక్క 5 minutes లోనే టికెట్ మొత్తం కూడా పూర్తిగా సోల్డ్ అవుట్ కావడంతో అటు ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరు సోల్డ్ అవుట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, టికెట్స్ ఆన్లైన్ లో ఎందుకు కనిపించడం లేదు? కేవలం 4,500 నుంచి 5,000, 6,000, 10,000, 15,000, 16,000, 20,000, 30,000 ఆ పెద్ద పై టికెట్స్ మాత్రమే ఇంకా ఆన్లైన్ లో చూపిస్తున్నప్పుడు కూడా లో టికెట్స్ అంటే ₹1,000 సామాన్య అభిమానులు చూసేటువంటి లో టికెట్స్ 750 రూపాయల నుంచి మొదలైన టికెట్స్ 750 నుంచి ₹1,000 కావచ్చు, 1,500 టికెట్స్ ఈ మాత్రం పూర్తిగా సోల్డ్ అవుట్ కావడంతో అటు ఫ్యాన్స్ కొంత నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ టికెట్స్ మొత్తం కూడా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో బ్లాక్ లో విక్రయిస్తున్నటువంటి ముఠాను కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు మొత్తం 3 అరెస్ట్ చేశారు. భరద్వాజ్ అనే వ్యక్తితో పాటు మరొక 2 అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 5 టికెట్లు కూడా పోలీసులు సీజ్ చేశారు. మొత్తం మీద ఉప్పల్ స్టేడియం వేదిక ఈ రోజు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ కి ఫ్యాన్స్ ఎంతగానో లీగల్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తం ఉప్పల్ స్టేడియం వేదికగా మొత్తం 9 మ్యాచ్లు ఉంటాయి. అదేవిధంగా 7 లీగ్ మ్యాచ్లు ఉంటాయి, 2 నాకౌట్ మ్యాచ్లు ఉంటాయి. కాబట్టి మొత్తం 7 ఈసారి మాత్రం హైదరాబాద్ ఫ్యాన్స్ కి మాత్రం ఒక పండుగ వాతావరణంతో ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతుందనే ఖచ్చితంగా చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ మాత్రం పోలీస్ శాఖతో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేసిందని చెప్పవచ్చు. సునీల్. ఓకే సునీల్.